తాను చదువుకున్న పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజుల కోసం తన వంతుగా సహాయ సహకారాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని దుబ్బాక మున్సిపాలిటీ 4వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ ఇల్లేందుల శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ దుంపలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం చెక్కును ఎంఈఓ ప్రభుదాస్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల కోసం తాను చదువుకున్న పాఠశాల కోసం తన వంతుగా సహకారం అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. రానున్న రోజుల్లో కూడా పాఠశాలలో ఇలాంటి సహాయ సహకారాలకైనా తాను ముందు ఉంటానని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు 19 మంది ఉన్నారు. అందులో 2 అండర్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. వారికి సపరేట్గా అండర్ ఏజ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్ ఫీజు మొత్తం కలిపి ఒక 4,000 రూపాయలు అవుతాయని తెలవగానే మా తాజా మాజీ కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్ గారు తన విరాళాన్ని దాతృత్వాన్ని చాటుకొని 4,000 రూపాయలు విరాళం ఇవ్వడము మా అందరికి కూడా ప్రేరణ కలిగించినటువంటి అంశము. విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మరి వారు ఎంతో ప్రేరణ చేసి చెప్పడం జరిగింది. నేను చాలా కష్టపడి ఈ స్థితిలో ఈరోజు ఉన్నాను కాబట్టి నా వంతుగా చేయూతను అందిస్తూ మరి వారు పిల్లలను ప్రేరణ చేయడము, పిల్లలు కూడా వారికి స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా 500 పైచీలకు మార్కులు తెచ్చుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున, నా తరఫున, మా విద్యార్థులందరి తరఫున మరి మన తాజా మాజీ కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బాలల దినోత్సవం సందర్భంగా మరి దుంపలపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చాలా సంతోషమైన విషయం. అందరికీ బాగా కూడా వాళ్ళకు విషయం చెప్పుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ గారు ఈ ఉపాధ్యాయ బృందానికి కూడా నేను ఒక విన్నపం ఏంటంటే ఇక్కడ ఎస్ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చాలా మంది కూడా అంటే లేకపోవచ్చు, ఉండొచ్చు, గరీబోళ్ళు ఉంటారని పిల్లగా నేను ఈ స్కూల్లో చదువుకున్నా కాబట్టి ఒక చిన్న సంతోషంగా వాళ్ళకి హెల్ప్గా ఈరోజు వాళ్ళందరూ కూడా పరీక్ష ఫీజు కడతా అని చెప్పినాను. మరి చెక్ రూపంలో ఎంఈఓ గారికి ఇవ్వడం జరిగింది. ఏదేమైనా రేపు ఫ్యూచర్లో కూడా పిల్లలు బాగా చదువుకొని మంచి సమాజం గురించి ఆలోచించి మా స్కూల్ కూడా మంచి పేరు తేవాలి, మా ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మా ఉద్దేశం. ఆ ఉద్దేశం మీద మా ఊర్లో 100% అందరూ పాస్ అయ్యి 500 మీద మంచి మార్కులు రావాలని మేము అందరూ కూడా వాళ్ళకు సూచన ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులకు కూడా వాళ్ళందరూ కోఆపరేషన్ ఇవ్వాలి. సమాజంలో అందరూ కూడా యువతులందరూ కూడా వ్యత్యాసాలకు కాకుండా సెల్ ఫోన్కో టీవీకో బానిస కాకుండా ఈ 2 నెలలు కూడా బాగా చదివి మంచి పేరు తేవాలని చెప్పి నేను వాళ్ళందరికీ పరీక్ష ఫీజు కట్టినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే మా ఊరు మంచి పేరు తెచ్చి రేపు మంచి సమాజాన్ని తయారైతే మా ఊరికి బాగుంటుందని చెప్పి ఉద్దేశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా మంచి మార్కులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.